హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? మన కొత్త కథ ఒక ప్రేమ కథ. అది కూడా తొలి ప్రేమ కథ. చూసేద్దామా? ఒక ఇంట్లో ఉదయం 8:30. ఆఫీస్‌కి ఫస్ట్ డే. ఎంత కంగారు ఉంటుంది. ఈ పిల్ల చూడు బారడు పొద్దెక్కినా ఏ భయం లేకుండా ఎలా నిద్రపోతోందో. ఏ రాధిక లేవవే ఆఫీస్ టైం అవుతోంది అని టిఫిన్ రెడీ చేస్తూ తన కూతుర్ని నిద్ర లేపుతుంది శకుంతల గారు. శకుంతల నువ్వు ఊరుకో. అమ్మాయికి తెలీదా తను కరెక్ట్‌గా ఆఫీస్ టైంకి లేస్తుంది. ముందు నువ్వు టిఫిన్ రెడీ చెయ్యి నా బంగారు తల్లికి వస్తుంది అని రాధికని లేపడానికి వెళ్లారు రఘురాం గారు. రఘురాం గారు పైకి వెళ్ళి అమ్మా రాధిక లేమ్మా టైం అవుతుంది. ఈరోజు ఆఫీస్‌కి ఫస్ట్ డే కదా! నువ్వు కాస్త తొందరగా వెళ్ళాలి కదా అన్నారు. అని నిండా ముసుగు వేసుకొని రాగాలు తీస్తూ అప్పుడే తెల్లారిందా ఇంకాసేపు పడుకుందాం నాన్న అన్నది రాధిక. ఆఫీస్ టైం అవుతుంది మా. మీ అమ్మ టిఫిన్ రెడీ చేస్తోంది. నువ్వు లేచి రెడీ అయ్యి రాకపోతే తనే పైకొస్తుంది. ఆల్రెడీ కింద సుప్రభాతం మొదలైంది లేమ్మా. అబ్బా! అలవాటేగా నాన్న కొత్తగా ఏముంది కాసేపు ఆగాక లేస్తాలే అని అటు తిరిగి పడుకుంది రాధిక. శకుంతల గారు గరిటె తీసుకొని వచ్చి ఏంటే ఇంకా లేవకుండా నువ్వు మీ నాన్న కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారా అన్నారు. రాధిక ఒక్కసారిగా పైకి లేచి ఏదో గుర్తొచ్చినట్టుగా అమ్మ ఆఫీస్‌కి టైం అవుతోంది. అసలే ఫస్ట్ డే కదా ఎలా ఉంటుందో ఏమో నేను రెడీ అయ్యి వస్తా. టిఫిన్ పెట్టు అని చెప్పి బాత్రూంలోకి దూరింది. సరిపోయింది. గంట నుండి లేపుతుంటే ఇప్పుడు లేచి టైం అవుతోంది అని హడావిడి చేస్తోంది అనుకుంటూ వెళ్ళిపోయారు శకుంతల గారు. రాధిక ఎందుకు అలా వాళ్ళమ్మ దగ్గర నుంచి తప్పించుకుందో తెలిసిన రఘురాం గారు నవ్వుకుంటూ కిందకి వెళ్లారు. కాసేపటికి అన్నీ సర్దుకొని కిందకి వచ్చి టిఫిన్ పెట్టమ్మా అంది రాధిక. నేను లేపినప్పుడు లేచి ఉంటే ఇంత హడావిడి ఉండేది కాదుగా అని మళ్ళీ మొదలుపెట్టారు శకుంతల గారు. రాధిక టైం చూసుకుంటూ లేటవుతోంది అని దోసని 4 ముక్కలు చేసి కుక్కుకుంటూ ఉంటుంది. మెల్లిగా తిను ఇంకా 10 నిమిషాలు టైం ఉందిగా అన్నారు రఘురాం గారు. లేదు నాన్న నేను నడిచే వరకు టైం అయిపోతుంది అన్నది రాధిక. పోనీ నేను దింపేసి రానా అన్నారు. వద్దు నాన్న మీకు ఆఫీస్ టైం అవుతోంది అని తన టిఫిన్ కంప్లీట్ చేసి బ్యాగ్‌లో అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకొని వెళ్ళొస్తామా బాయ్ నాన్న అని చెప్పి ఆఫీస్‌కి బయలుదేరింది. మరొక ఇంట్లో ఉదయం 6 గంటలకు నిండా ముసుగు వేసుకొని తిరిగేసి పడుకున్న వ్యక్తి అలారం మోగుతుండగా లేచి దాని పీక నొక్కి రేయ్ కళ్యాణ్ లేవరా అని లేపుతున్నాడు. 6 అడుగుల ఆజానుబాహుడు లేచి ఒళ్ళు విరుచుకొని తన పనిగా జిమ్‌కి వెళ్ళాడు. కాసేపటికి తన పని కంప్లీట్ చేసుకొని వచ్చి రేయ్ ఆది కాఫీ అన్నాడు. అబ్బా! అని తల కొట్టుకొని లేచి కాఫీ తీసుకొని వచ్చి ఏంటి బావా నువ్వు నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా అన్నాడు ఆది. ఇంకా నిద్ర ఏంట్రా ఎదవ. టైం చూసావా ఎంతయిందో ఆఫీస్ టైం అవుతోంది. టిఫిన్ రెడీ చెయ్యి నేను ఫ్రెష్ అయ్యి వస్తా అన్నాడు కళ్యాణ్. రోజూ నాకు ఇది ఒక పనైపోయింది. జిమ్‌కి రాకపోతే టిఫిన్ చేయమని ఆర్డర్ వేసి వెళ్తాడు. మాకు ఆఫీస్ టైం అవ్వట్లేదా అన్నట్టు అని అనుకుంటూ వెళ్ళాడు ఆది. కళ్యాణ్ రెడీ అయ్యి కిందకి వచ్చి రేయ్ ఆది టిఫిన్ అన్నాడు. వస్తున్నా మహానుభావా అని టిఫిన్ తీసుకువచ్చి నువ్వు తింటూ ఉండు నేను రెడీ అయ్యి వస్తా అని పైకి వెళ్ళాడు ఆది. కళ్యాణ్ టిఫిన్ పెట్టుకొని తింటున్నాడు. ఈ గ్యాప్‌లో ఆది వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేశాడు. రేయ్ అంత హడావిడి చేయకపోతే నాలా పొద్దున్నే లేచి జిమ్ చేసి తీరిగ్గా ఫ్రెష్ అయ్యి రావచ్చుగా అన్నాడు కళ్యాణ్. లేదు బావ నాకేం లేకపోయినా పర్లేదు. నాకు నిద్ర ఇంపార్టెంట్. ఇంకో విషయం ఆ అలారం ఈ రోజు నుండి నీ దగ్గర పెట్టుకో. అది రోజూ నా చెవి దగ్గర కూని రాగం పెడితే నా నిద్ర చెడిపోతోంది అన్నాడు. ఇది నాకు రోజూ ఉండేదేగా పద టైం అవుతోంది అని బయలుదేరారు. ఎస్సే సొల్యూషన్స్ న్యూ జాయినింగ్ అమ్మాయి ఇంకా రాలేదు అన్నారు భరత్. వస్తూ ఉంటుంది సార్ అని కాల్ చేస్తుంది రమ్య. కాల్ లిఫ్ట్ చేసి వస్తున్నా రమ్య 2 మినిట్స్ అని కట్ చేసింది. వస్తుందంట సార్ 2 మినిట్స్ అన్నది రమ్య. సరే రాగానే నా క్యాబిన్‌కి రమ్మను. ఓకే సార్ అని తన చైర్‌లో కూలబడింది రమ్య. 5 మినిట్స్ తర్వాత రిసెప్షన్ దగ్గర న్యూ జాయినింగ్ అని చెప్పి రమ్యని కలవాలి. ఓకే అని కాల్ చేసి పిలిపించింది రిసెప్షనిస్ట్. ఇంత లేట్ ఏంటే రా తొందరగా అని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి లోపలికి తీసుకెళ్ళింది. సార్ నిన్ను లోపలికి రమ్మన్నారు వెళ్ళు అనింది రమ్య. కంగారు పడాల్సిన అవసరం లేదు జాగ్రత్త అని పంపించింది రమ్య. మే కమిన్ సార్ అనింది ఆ అమ్మాయి. ఎస్ కమిన్ అన్నారు భరత్. దిస్ ఈజ్ యువర్ జాయినింగ్ లెటర్ అని లెటర్ చేతికి ఇచ్చాడు భరత్. థ్యాంక్ యూ సార్ అని తన ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని రమ్య దగ్గరికి వచ్చింది. కంగ్రాట్స్ రా ఇంకా నువ్వు నాతో పాటే అని సంతోషంగా హగ్ చేసుకుంది రమ్య. థ్యాంక్స్ రమ్య నువ్వే కదా హెల్ప్ చేసింది థ్యాంక్స్ సో మచ్
నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి అని హగ్ చేసుకుంది. సరేరా మన కొలీగ్స్‌ని పరిచయం చేస్తాను అని తీసుకెళ్ళింది. హలో గైస్ తిను నా ఫ్రెండ్స్ రాధిక, శ్రీ. న్యూ జాయినింగ్ అని పరిచయం చేసింది రమ్య. హలో నా పేరు అభయ్. ఐ యామ్ లక్ష్మి, ఐ యామ్ భూమి, ఐ యామ్ రిషి అని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. అవును మన టీమ్ లీడర్ ఎక్కడా కనిపించట్లేదు అని అడిగింది రమ్య. వాళ్ళు క్యాంటీన్‌కి వెళ్లారు అని చెప్పాడు రిషి. ఓకే అని వాళ్ళ విషయాలు, వర్క్ విషయాలు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు రాధికకి. తను అన్నీ శ్రద్ధగా వింటుంది. సడెన్‌గా తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కాసేపటికి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు ఆ క్యాబిన్‌కి. వచ్చి రాగానే ఒక అబ్బాయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అనుకోకుండా తన గుండెపై చెయ్యి వేసుకొని చుట్టూ చూశాడు. వాళ్ళని చూసిన రిషి హాయ్ రా! రాగానే వెళ్ళిపోయారా క్యాంటీన్‌కి? హా! ఇదిగో వీడే వెళ్దామని తీసుకెళ్ళాడు అని నెత్తి మీద ఒకటి వేశాడు ఆ అబ్బాయి. రిషి నవ్వి సరే మన టీంలో ఒక అమ్మాయి న్యూగా జాయిన్ అయింది. చూసారా అన్నాడు. లేదు ఎవరు? అని అడిగాడు. అదిగో రమ్య ఫ్రెండ్ అంట అని చూపించాడు రిషి. ఆ అబ్బాయి చూసే టైంకి భరత్ అడ్డుగా వచ్చి మిస్ రాధిక మీ వర్క్ మీ టీమ్ లీడర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. రమ్య మీ టీమ్ లీడర్ ఎక్కడా? అని అడిగాడు. రమ్య ఏదో చెప్తుంది. అవి ఏవీ రాధికకి వినిపించటం లేదు. తన గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏం జరుగుతోందో తెలియట్లేదు. తన గుండెపై చెయ్యి వేసుకొని చుట్టూ చూస్తోంది. అలాగే అక్కడ రిషి కూడా ఏం చెప్తున్నాడో తెలీకుండా ఆ అబ్బాయి కూడా గుండె మీద చెయ్యి వేసుకొని చుట్టూ చూస్తున్నాడు. తన గుండె వేగంగా కొట్టుకుంటోంది. అది చూసిన ఆది రే కళ్యాణ్ ఏమైందిరా? అని అడిగాడు. ఏమోరా ఇందాకటి నుండి గుండె వేగంగా కొట్టుకుంటోంది అన్నాడు కళ్యాణ్. ఇంతలో భరత్ వచ్చి మిస్ రాధిక హీ ఈజ్ యువర్ టీమ్ లీడర్ కళ్యాణ్ కృష్ణ. కళ్యాణ్ ఈ అమ్మాయి న్యూ జాయినింగ్ రాధికాశ్రీ అని పరిచయం చేశాడు. వాళ్లకు గుండె ఇంకా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. హాయ్ అని ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు. ఇద్దరికీ గుండె వేగం తగ్గడానికి చాలా టైం పట్టింది. ఏమైంది కళ్యాణ్ ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడిగాడు రిషి. ఏం లేదు రిషి కొంచెం ఒంట్లో నలతగా ఉంది అంతే అన్నాడు కళ్యాణ్. అవునా మరి కాసేపు రిలాక్స్ అవ్వు నీ వర్క్ మేము చూసుకుంటాము అన్నాడు. పర్లేదు అని మధ్య మధ్యలో రాధిక వైపు చూస్తున్నాడు. తనని ఎక్కడో చూసినట్టుంది. కానీ ఎక్కడో తెలియట్లేదు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ రాధిక కూడా తన వర్క్‌లో మునిగిపోయింది. కానీ మధ్య మధ్యలో కళ్యాణ్ వైపు చూస్తోంది. ఇతన్ని ఎక్కడో చూసినట్టు ఉంది. నాకు దగ్గర వ్యక్తిలాగా అనిపిస్తున్నారు. ఎందుకు? నాకు ఏమవుతుంది? అని మళ్ళీ వర్క్‌లో మునిగిపోయింది. ఈవినింగ్ వరకు ఎవరి వర్క్ వాళ్ళు ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. ఆ రోజు కొంచెం లేట్‌గా వెళ్ళాల్సి వచ్చింది కళ్యాణ్‌కి, రమ్యకి, ఆదికి. రాధిక వర్క్ తెలుసుకుంటుంది కాబట్టి తను కూడా వాళ్ళతో పాటే ఉంది. రేయ్ కళ్యాణ్ ఎంతసేపురా అయిపోయిందా? వర్క్‌కి పులిసిపోయిందిరా తొందరగా ఇంటికి వెళ్ళాలి. కానీరా త్వరగా అన్నాడు. నువ్వు అంత ఏం కష్టపడ్డావురా? ఇంటికి వెళ్తాను అంటున్నావు. కొంచెం వర్క్ చేసి ఎక్కువసేపు తిరిగావు. మాకు తెలీదా బిల్డప్ ఇస్తున్నావు అన్నది రమ్య. ఓయ్! నీ వర్క్ నువ్వు చెయ్యవే. నా వర్క్ అయిపోయింది. నేను మా బావకి అన్నాను. నిన్ను అన్నట్టు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? అన్నాడు ఆది. వీళ్ళని చూసి నవ్వుకున్నాడు కళ్యాణ్. రాధిక మెల్లిగా రమ్య ఇతను ఎవరు? కళ్యాణ్ గారిని బావ అంటున్నాడు అని అడిగింది. ఓ అదా ఇద్దరు ఒకే రూమ్‌లో ఉంటారు. నీకు మన టీమ్‌ని పరిచయం చేసినప్పుడు వీడు అక్కడ లేడు. అందుకే నీకు తెలీదు. వీడు కూడా మన టీమ్‌లో ఉంటాడు. పేరు ఆది. ఆదిత్య పరిచయం చేసింది రమ్య. హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆది. రాధిక కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి నైస్ టు మీట్ యూ అని మీరు ఎక్కడ ఉంటారు అని అడిగింది. ఇక్కడే ఉంటాము అని ఒక ఏరియా పేరు చెప్పాడు. మీరు? అన్నాడు. మేము కూడా ఇక్కడే ఉంటాము. ఎవరెవరు ఉంటారు అని అడిగాడు ఆది. నేను, నాన్న, అమ్మ ఉంటాం. నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ హౌస్ వైఫ్ అని తన డీటెయిల్స్ చెప్తోంది. ఆది కూడా తన డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాడు. కళ్యాణ్ వర్క్ చేస్తున్న మాటే కానీ రాధిక మాట్లాడుతున్న మాటలు అన్నీ వింటున్నాడు. చేతులు సిస్టంపై ఉన్న ధ్యాస మొత్తం రాధిక మాటలపైనే ఉన్నాయి. తనని ఎక్కడైనా చూసింది గుర్తుకు వస్తుందేమో అని ఆలోచిస్తున్నాడు. ఇలాగే రమ్య వర్క్ కంప్లీట్ అయింది. ఆది, రాధిక చాలా దగ్గరయ్యారు. కళ్యాణ్ కూడా తన వర్క్ కంప్లీట్ చేశారు. నలుగురు బాయ్ చెప్పుకొని రేపు మళ్ళీ కలుద్దామని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే వీళ్ళతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు ఆఫీస్‌లో. ఇంటికి అయితే వెళ్లారు కానీ వాళ్ళ ఆలోచనలు అంతా ఈరోజు ఎందుకిలా జరిగింది? నా హార్ట్ ఏంటి? నా మాట వినకుండా అంతలా కొట్టుకుంది అని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంటికి చేరుకున్నారు. రాధిక ఇంటికి చేరుకున్నాక శకుంతల గారు ఎదురు వచ్చి ఎలా ఉంది రాధిక ఆఫీస్ అంతా బానే ఉందా? ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? అని అడిగింది. తను ఆలోచిస్తున్న విషయం మర్చిపోయి వాళ్ళమ్మతో హా! మా ఆఫీస్ చాలా బావుంది. మా సార్ కూడా చాలా మంచివారు. నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు అని ఆఫీస్‌లో జరిగిందంతా చెప్తుంది. తను కళ్యాణ్‌ని కలవడం,
తన హార్ట్ స్పీడ్‌గా కొట్టుకోవడం తప్ప. రాధిక చెప్పేది అంతా సోఫాలో కూర్చున్న రఘురామ్ గారు నవ్వుకుంటూ వింటున్నారు. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఏమైనా తిందువు. ఆఫీస్‌లో ఏం తిన్నావో ఏమో అని వంట రూమ్‌లోకి వెళ్లారు శకుంతల గారు. రాధిక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళమ్మ చేసిన పకోడీ తింటూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇటువైపు కళ్యాణ్ కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకొని వచ్చాడు. ఆది టీవీ చూస్తున్నాడు. ఏమైందిరా మొహం అలా పెట్టావు అన్నాడు ఆది. ఏమోరా ఈ రోజంతా ఏదోలా ఉంది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడో తెలియట్లేదు అన్నాడు కళ్యాణ్. ఏ అమ్మాయిరా అన్నాడు ఆది. అదేరా రాధిక. ఓ ఆ అమ్మాయా మనం చాలా సార్లు వాళ్ళు ఉంటున్న సైడ్ వెళ్ళాం కదా అందుకే అలా అనిపించిందేమో. నువ్వు అంతగా చించకు. ఉన్న చింతగింజంత బ్రెయిన్ కూడా పాడైపోతుంది అన్నాడు. రేయ్ ఆది అని కోపంగా చూసి వాడు చెప్పింది కూడా నిజమే అయి ఉండొచ్చు అని ఆలోచించకుండా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాడు. కళ్యాణ్ డిన్నర్ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెడుతున్నాడు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది కళ్యాణ్‌ది. రే ఆది కొంచెం నా ఫోన్ చూడు అమ్మ చేసినట్టుంది అని పిలిచాడు. ఆది ఫోన్ చూసి అవునురా అమ్మ ఫోన్ చేసిందని లిఫ్ట్ చేసి హలో ఆంటీ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఆది మీరెలా ఉన్నారు? కృష్ణ ఏం చేస్తున్నాడు? ఇప్పుడే డిన్నర్ ప్రిపేర్ చేశాడు ఆంటీ కిచెన్‌లో ఉన్నాడు. అవునా! సరే. ఊరికే మాట్లాడదామని చేశాను అన్నారు ఆంటీ. అవునా! ఓకే. అంకుల్ ఎలా ఉన్నారు? ఇంట్లో ఉన్నారా? లేక బిజినెస్ అని ఊరికి వెళ్లారా? అని అడిగాడు. నీకు తెలియందేముందాది ఆయన బిజినెస్ చూసుకోవడం, నేను ఇల్లు చూసుకోవడం. కృష్ణ తన జాబ్ చూసుకోవడం అన్నారు. ఆది నవ్వి ఇదిగో వచ్చాడు ఆంటీ మాట్లాడండి అని కళ్యాణ్‌కి ఫోన్ ఇచ్చాడు. హలో అమ్మా ఎలా ఉన్నావు? హా నాన్న నేను బావున్నాను. నువ్వెలా ఉన్నావు? బావున్నా అమ్మా. డిన్నర్ చేశారా? డాడీ ఎలా ఉన్నారు? హా! ఇందాకే చేశాను నాన్న. మీ డాడీ వర్క్‌పై ఊరు వెళ్లారు. 1 వీక్‌లో వచ్చేస్తారు. సరే. ఇంకా అమ్మా ఇంకేం లేదు నాన్న నువ్వే చెప్పాలి. అక్కడంతా బానే ఉందా? ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతావు అమ్మా ఎందుకు? నాకిక్కడంతా బానే ఉంది. నీకు నా మీదే ఎక్కువ బెంగ పెట్టుకున్నావు. నేనిక్కడ చాలా బావున్నాను. నువ్వు అస్సలు భయపడకు సరేనా? నా బంగారం కదా! అని బ్రతిమాలాడు కళ్యాణ్. సరేరా నువ్వు జాగ్రత్త మరి. బాయ్ అని కట్ చేశారు ఆ ఆంటీ. కళ్యాణ్ కూడా కిందకి వెళ్లి డిన్నర్ చేసి పడుకున్నాడు. ఒక అమ్మాయి 7, 8 సంవత్సరాలుంటాయి. తను ముందు పరిగెడుతూ రా కృష్ణ నన్ను పట్టుకో అని పరిగెడుతుంది. వస్తున్నా ఆగు. నన్ను దాటి ఎటూ పోలేవు రాధా! ఆగు అని వెనకే పరిగెడుతున్నాడు కృష్ణ. సడెన్‌గా అమ్మాయి కింద పడిపోయింది. వెంటనే ఉలిక్కిపడి లేచాడు కళ్యాణ్. ఆదికి మెలకువ వచ్చింది. ఏమైంది కళ్యాణ్? ఎందుకంత సడెన్‌గా లేచావు? ఏమైనా పీడకల వచ్చిందా? ముందు వాటర్ తాగు అని బాటిల్ ఇచ్చాడు. వాటర్ గటగటా తాగి తను కంగారు తగ్గించుకున్నాడు. ఆది కంగారుగా ఏమైంది కళ్యాణ్? అది కల కంగారు పడకు అని నెమ్మదిస్తున్నాడు. కళ్యాణ్ కొంచెం కంగారు తగ్గించుకొని ఏం కాలేదురా నువ్వు పడుకో ఏదో పీడకల అంతే నువ్వు కంగారు పడకుండా పడుకో అని ఆదిని పడుకోబెట్టి తను కూడా పడుకున్నాడు. ఇక్కడ రాధికను ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అనిపించి నిద్రలో నుండి లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. ఇదంతా నా కల. ఎవరు తలుచుకున్నారు నన్ను అని ఆలోచిస్తూ అలాగే పడుకుంది. ఉదయం శకుంతల గారి సుప్రభాతంతో నిద్రలేచి రెడీ అయి టిఫిన్ చేసి మళ్ళీ ఆఫీస్‌కి బయలుదేరింది రాధిక. అక్కడ కళ్యాణ్ కూడా అలారం సౌండ్‌తో లేచి జిమ్ చేసి ఆదిని లేపాడు. రేయ్! ఈ రోజుకు నువ్వు చెయ్యరా ప్లీజ్. నీ వల్ల నాకు రాత్రి నిద్ర లేదు. ఈ రోజు నేను చెయ్యను అని ముసుగు తన్ని పడుకున్నాడు. పోనీలే పాపం అని కళ్యాణ్ ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ ప్రిపేర్ చేసి ఆదిని నిద్ర లేపి ఫ్రెష్ అవ్వడానికి పంపించాడు. ఆది లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి టేబుల్ ఎక్కి కూర్చున్నాడు. కళ్యాణ్ కిందకి వచ్చి ఆది అలా కూర్చోవడం చూసి నవ్వి ఏమైందిరా అలా కూర్చున్నావు? టిఫిన్ ప్రిపేర్ చేశాను కదా అన్నాడు కళ్యాణ్. అదే ఆశ్చర్యంగా ఉంది బావ. చేయరా అంటే చేయను అని బెట్టు చేసేవాడివి. నేను ఒక్క మాట చెప్పగానే చేశావు అందుకే అన్నాడు ఆది. ఏమోరా! నీకు నా వల్ల నిద్ర పాడైంది కదా అందుకే చేశాను. ఎక్కువ ఊహించుకోకు అన్నాడు కళ్యాణ్. అబ్బో! ఇదే అదృష్టంలే అని ఇడ్లీ సాంబార్‌తో నోట్లో పెట్టుకుంటూ అన్నాడు ఆది. కళ్యాణ్ నవ్వి తను కూడా టిఫిన్ చేసి ఆఫీస్‌కి బయలుదేరారు. ఆఫీస్‌లోకి అడుగు పెట్టగానే ముందు రోజులాగే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఇద్దరికీ. కళ్యాణ్ హార్ట్‌పై చెయ్యి వేసుకొని నువ్వేంటే నా మాట వినడం మానేశావు? ఎందుకింత గట్టిగా కొట్టుకుంటున్నావు? నిన్న కూడా ఇలాగే గట్టిగా కొట్టుకున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అని హార్ట్‌ని అదుపు చేయడానికి ట్రై చేస్తున్నాడు కళ్యాణ్. ఆఫీస్‌లో రాధిక కూడా హార్ట్‌పై చెయ్యి వేసుకొని అయిపోయింది. ఈరోజు కూడా నన్ను వర్క్ చెయ్యనియ్యవు. నాకర్థమైంది. ఏమైంది నీకు? ఎప్పుడూ ఇలా అవ్వలేదు. నిన్నంటే భయంతో అలా అవుతుందనుకున్నా. ఈరోజు కూడా అలాగే అవుతుంది. అసలేమవుతోంది నాకు అని హార్ట్‌ని అదుపు చేయడానికి ట్రై చేస్తుంది. కాసేపటి తర్వాత హార్ట్ వేగం తగ్గి పనిలో మునిగిపోయారు ఇద్దరు. ఒక అబ్బాయయితే అదే పనిగా రాధికను చూస్తున్నాడు.
అది ఎవరూ గమనించలేదు. లంచ్ టైం అవ్వడంతో తినడానికి వెళ్లారు అందరూ. కళ్యాణ్, రాధిక మాత్రమే మిగిలారు. ఆది వచ్చి రా బావ తిన్నాక చేసుకో అని వచ్చాడు. రమ్య కూడా వచ్చి రాధిక రా లంచ్ టైం కదా వచ్చాక చేసుకో అన్నది. ఒక్క మెయిల్ పంపించి వస్తాను నువ్వు వెళ్ళు అంది రాధిక. సరే అని వెనక్కి తిరిగింది. వెనకే ఆది ఉన్నాడు. చూసుకోకుండా ఒకరి తల మరొకరు ఢీకొట్టుకున్నాయి. అబ్బా! అని. రేయ్ పంది! ముందు వెనక చూసుకోవా? నేను చూడకపోతే నువ్వు చూసుకొని రావచ్చు కదా రాక్షసి! ఎంత గట్టిగా తగిలిందో! ఏం తింటున్నావే? నేనేం తింటే నీకెందుకురా? నువ్వు పెడుతున్నావా? అని తల పట్టుకొనన్నది రమ్య. నీకు పెట్టాలంటే వాడు ఆస్తులు అమ్ముకోవాలే. నేను ముందే చిన్నపిల్లాడ్ని. నేను సాధించాల్సింది చాలా ఉంది అన్నాడు ఆది. ఏంట్రా ఏమన్నావు ఎదవ? నువ్వు చిన్న పిల్లాడివా? నా దగ్గర అంటే అన్నావు కానీ ఇంక ఎవరి దగ్గర అనకు. నిన్ను కింద నుండి పైన వరకు చూసి నవ్వుతారు అని నవ్వింది రమ్య. ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నన్నెన్నెన్ని మాటలు అంటున్నావు? అని ముందుకు వెళ్ళాడు. ఏంట్రా ముందుకొస్తున్నావు? భయపడుతున్నావా? నీకంత సీన్ లేదు. ముందు పోయి పని చూసుకో అంది రాధిక. ముందు నువ్వు పోయి నీ బాక్స్ ఖాళీ చెయ్యి అని మొహం తిప్పుకున్నాడు ఆది. హే పోరా అని రమ్య కూడా మొహం తిప్పుకుంది. వీళ్ళ మాటలు వింటూ వాళ్ళ పనిలో మునిగిపోయారు. కాసేపటికి రాధిక తన వర్క్ కంప్లీట్ చేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోయింది. కళ్యాణ్ అక్కడే ఉండడం చూసి తను కూడా లంచ్ చేయలేదు. మాట్లాడాలా వద్దా? పిలవాలా వద్దా? అని అనుకుంటూ చైర్‌లో అలాగే కూర్చుంది. కళ్యాణ్ తన వర్క్ చేస్తూనే మాట్లాడాలా వద్దా? తానే మాట్లాడుతుందా? లంచ్‌కి రమ్మని పిలుస్తారా? లేక వెళ్ళిపోతుందా? అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వర్క్ చేస్తున్నాడు. రాధిక అడగాలా వద్దా అని ఆలోచించి తను కూడా నా కొలీగే కదా మాట్లాడకపోతే బాగోదు అని కళ్యాణ్ గారు లంచ్‌కి వెళ్దాం రండి వర్క్ వచ్చాక చేసుకోండి అన్నది. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రాధిక రమ్మనగానే వస్తున్నాను రాధిక గారు అని తన బాక్స్ తీసుకున్నాడు. అలా వాళ్ళు ఇద్దరూ కలిసి క్యాంటీన్‌కి వెళ్లారు. అక్కడ అందరూ లంచ్ అయిపోయింది. వీళ్ళు మాత్రమే ఉన్నారు. సరే అని ఒక దగ్గర కూర్చొని తింటున్నారు. కళ్యాణ్ మాట్లాడదామంటే ఏమనుకుంటారో అని భయపడి సైలెంట్‌గా తింటున్నాడు. రాధిక తింటూ ఉండగా సడన్‌గా పొలమారింది. తింటున్నవాడు లేచి తల కొడుతూ వాటర్ తాగించి మెల్లిగా తిను రాధా! ఎందుకా కంగారు? అని కంగారుగా అడిగాడు కళ్యాణ్. కంగారులో కళ్యాణ్ మాటలు వినని రాధిక ఇప్పుడు పర్లేదు కళ్యాణ్ గారు మీరు తినండి అని. ఇప్పుడు మీరు ఓకే కదా? అని అడిగాడు కళ్యాణ్. హా! నేను బానే ఉన్నాను కళ్యాణ్ గారు. మీరు కంగారు పడకండి. మీరు తినండి అని కూర్చోమని చెప్పి తాను తింటోంది. ఇప్పుడు తను బానే ఉంది అని తను తినడం కంప్లీట్ చేశాడు కళ్యాణ్. వీళ్ళిద్దరిని చూసిన వ్యక్తి మాత్రం కళ్యాణ్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళాడు. ఇద్దరూ కలిసి మళ్ళీ ఆఫీస్ వర్క్‌లో మునిగిపోయారు. యథావిధిగా ఆఫీస్ అవ్వగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాధిక ఎప్పటిలానే అమ్మానాన్నతో మాట్లాడి డిన్నర్ చేసి పడుకుంది. కళ్యాణ్ రోజులానే వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడి డిన్నర్ చేసి పడుకున్నాడు. కానీ ఆ కల మళ్ళీ వచ్చింది. కళ్యాణ్ ఉలిక్కిపడి లేచి గుండె వేగం తగ్గించుకొని ఏమైంది నాకు? ఎప్పుడూ లేనిది ఎందుకు ఈ కల వస్తోంది? అని తను చిన్నప్పుడు తీసుకున్న ఫోటోస్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. అందులో ఓ ఫోటో దగ్గర ఆగిపోయి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలీదు. ఏం చేస్తున్నావో తెలీదు. ఎలా ఉంటావో తెలీదు. నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? నేనే నీకు ధైర్యం అన్నావు కదా! మరి నీకు నేను ఎప్పుడు గుర్తు రాలేదా? అని ఫోటో చూస్తూ అలాగే పడుకున్నాడు కళ్యాణ్. ఇక్కడ రాధికను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి లేచి చుట్టూ చూసింది. ఏమైంది నాకు? ఎప్పుడూ ఇలా అవ్వలేదు. ఇప్పుడెందుకు అలా అనిపిస్తోంది? కొంపదీసి ఇంట్లో దెయ్యాలున్నాయా? అని భయం భయంగా చూసింది. చుట్టూ చూసి వామ్మో! దెయ్యం మళ్ళీ వస్తుందేమో అని నిండా ముసుగు వేసుకొని పడుకుంది. ఒక వ్యక్తి ఫోన్‌లో ఒక అమ్మాయి ఫోటోని చూస్తూ ఎంత అందంగా ఉన్నావు బంగారం! నీ మనసు కూడా అంతే మంచిది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే బాగా నచ్చేశావు. నువ్వు నాకు మాత్రమే సొంతం అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా ఫిక్స్ అయ్యేలా చేస్తాను. నా ప్రేమ నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు బంగారం అని ఆలోచిస్తూ పడుకున్నాడు ఆ వ్యక్తి. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.